హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఘోరం, ఆర్మీ ట్రక్ లోయలో పడి 16 మంది జవాన్ల మృతి. మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని భారత్ చైనా సరిహద్దు సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో లోయలో పడి 16 మంది అయితే చనిపోయారు. మరో 4 గాయాలైతే పడ్డారన్నమాట. ఉత్తర సిక్కింలో జమా ప్రాంతంలో శుక్రవారం ఉదయం దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఉదయం 3 వాహనాలతో ఆర్మీ కాన్వాయ్ చట్టెట్ నుంచి తుంగు ప్రాంతంలోని బార్డర్ పోస్ట్కి అయితే వెళ్తుండగా మార్గం మధ్యలో ఇందులోని ఓ వాహనం దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైందనమాట. మలుపు తిరుగుతూ ఉండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్ కమిషనర్ అధికారులు ఉన్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి పడటంతో వాహనం తునకలైందనమాట. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అక్కడికైతే చేరుకున్నారు. ప్రమాద స్థలంలో 16 మృతదేహాలను అయితే అధికారులు గుర్తించారు. ముగ్గురు జూనియర్ కమిషనర్ అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నారు. మరో 4 ఇక్కడ గాయపడ్డారన్నమాట. వీరిని హెలికాప్టర్లు ఉత్తర బెంగాల్లోని ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తం మేము చూసుకున్నట్లయితే చాలా దారుణమైన సంఘటన అన్నమాట. ఇప్పుడే జరిగింది ఇది. ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.